హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇప్పుడే మనకి ఇండియా సిపిఐ డేటా వచ్చింది. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువగా ఉంది. యాక్చువల్లీ 4.75% అండ్ 4.83% ప్రీవియస్లీ ఉండే, అండ్ ఎస్టిమేట్ చేసింది మాత్రం 4.85. అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఎస్టిమేషన్ దానికన్నా తక్కువనే ఉంది. సో స్లైట్లీ ఇది పాజిటివ్. సో మార్కెట్ దీన్ని ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనకి రేపు తెలుస్తుంది. అండ్ యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా మనకి ఓవర్ నైట్ వచ్చేది, అది నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్కి వెళ్దాం. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే 3 డేస్ నుంచి కూడా మార్కెట్ అనేది ఏదైతే 23,400 లెవెల్ ఉందో దీనిపైన సస్టైన్ అవ్వలేకపోతుంది అన్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ ఒకసారి టెస్ట్ చేసింది, అండ్ ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది అండ్ సెకండ్ హాఫ్లో. అండ్ అగైన్ నిన్న కూడా మార్కెట్లో అదే కనిపించింది, అరౌండ్ 23,380 దగ్గర అండ్ 23,400 లెవెల్ దగ్గర మార్కెట్ రిజెక్ట్ చేసింది. ఇవాళ కూడా మార్కెట్ దీని పైకి వెళ్ళింది, బట్ దీనిపైన క్లోజింగ్ అవ్వలేదు. సో 3 డేస్ కూడా మార్కెట్ ఈ లెవెల్స్ పైన క్లోజింగ్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే, ఏదైతే మనకి నిన్న మార్కెట్లో క్లోజింగ్ ప్రైస్ ఉందో దానిపైన అయితే మార్కెట్ అనేది క్లోజ్ అనేది ఒకటి పాజిటివ్. అండ్ ఇది మనకి డౌన్ సైడ్లో ఇవాళ డేలో ఇంపార్టెంట్, ఇది ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే క్లోజింగ్ పాయింట్ అండ్ ప్రీవియస్ డే సెషన్ ఉందో అది మనకి సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. అండ్ 23,300 లెవెల్ అండ్ 23,200 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో 23,400 రెసిస్టెన్స్ ఈ రేంజ్. సో మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలంటే మార్కెట్ ఈ 23,400 పైన సస్టైన్ అవ్వడం ఇంపార్టెంట్, ఓకేనా. సో పొజిషనల్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే 23,400 పైన సస్టైన్ అవుతేనే ఫర్దర్గా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ మనం ఇంట్రాడేలో చూసినట్టు మార్కెట్ మార్నింగ్ వచ్చేసి మార్కెట్ డౌన్ లో నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో మార్కెట్ అది ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్కి వస్తుంది. అండ్ ఇక్కడ మనం షార్టర్ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి, షార్టర్ టైం ఫ్రేమ్ మీద అయితే మార్కెట్ అనేది ఇక్కడ మనకి రిజెక్షన్ కనిపిస్తుంది అరౌండ్ 23,380 అండ్ 23,400 లెవెల్ దగ్గర. అండ్ ఇక్కడ ఒక రేంజ్ క్రియేట్ చేసింది అండ్ ఒక బేస్ క్రియేట్ చేస్తుంది మార్కెట్. ఇది ఒక రేంజ్ ఫిక్స్ అయిపోయింది అండ్ అప్పర్ సైడ్లో హోల్డ్ చేయడానికి మార్కెట్. సో ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్స్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే హయ్యర్ హైస్ కనిపిస్తున్నాయి స్లైట్లీ. అంటే ప్రీవియస్లీ మార్కెట్లో ఇది లో ఉండే, ఆ లోని బ్రేక్ చేయకుండా మళ్ళీ హయ్యర్ లో వేసింది. అండ్ ఇప్పుడు ఈ లో బ్రేక్ చేయకుండా ఇక్కడ హయ్యర్ లో వేసింది. స్లైట్లీ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ స్ట్రక్చర్ అయితే ఫామ్ చేస్తుంది. సో ఇంపార్టెంట్గా మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మార్కెట్ ఇక్కడ అట్లీస్ట్ స్ట్రక్చర్ బ్రేక్ అవ్వకూడదు. అంటే మార్కెట్ ఇప్పుడు అప్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ వేస్తూ వెళ్తుంది. అండ్ మార్కెట్ ఎప్పుడైనా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఏదైనా ఒక స్వింగ్ లో బ్రేక్ చేస్తే స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది మనకి. అండ్ ఇక్కడ మనకు అదే స్ట్రక్చర్ మనకి చేంజ్ అవ్వలేదు యాజ్ ఆఫ్ నో. రేపు మార్నింగ్ కనుక మార్కెట్ ఇది ఓపెన్ అయ్యి సో ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ఈ స్ట్రక్చర్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, లైక్ 23,300 కానీ 23,200 కానీ లో బ్రేక్ చేస్తే మనం ఇక్కడ సైడ్లో పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు డౌన్ సైడ్లో. అంటే ఎప్పుడు 23,300 కానీ అండ్ 23,200 బ్రేక్ అయిపోయింది అనుకోండి, డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు పిఈ సైడ్లో. అండ్ అప్ సైడ్లో మార్కెట్లో ఏదైతే మనకి ఇక్కడ స్ట్రక్చర్ కనిపిస్తుందో ఈ స్ట్రక్చర్ మనకి పాజిటివ్గా మార్కెట్ ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, అండ్ ఇక్కడ నుంచి కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ కూడా ప్లాన్ చేయొచ్చు. సో ఇవాళ కూడా నేను అదే చేశాను. సో మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే, సో ఇక్కడ మార్కెట్ అనేది ఈ లెవెల్స్లో సపోర్ట్ తీసుకొని అండ్ ఏదైతే ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ ఉందో ఆ లెవెల్ పైన మార్కెట్ స్లాట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో మూవ్ అయింది. అండ్ ఇక్కడ ఏదైతే హైస్ ఉన్నాయో ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేసింది. మళ్ళీ అగైన్ ఇక్కడ మార్కెట్లో ఒక సైన్ చూపించింది, బేరిష్ సైన్. సో ఈ లెవెల్ వరకు మార్కెట్ అనేది పాజిటివ్గా ఉండే, ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిందో అప్పుడు మనకి అనేది డౌన్ సైడ్ మొమెంటం వచ్చింది. సో రేపు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మార్కెట్ ఇక్కడ క్లోజింగ్ పాయింట్ దగ్గర మార్కెట్లో ఒక లైన్ డ్రా చేసుకోండి. సో నేను ఇక్కడ డ్రా చేసి కూడా పెట్టేస్తాను. సో మీరు ఇక్కడ క్లోజింగ్ పాయింట్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. సో రేపు మార్కెట్ కనుక 23,300 కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, వెయిట్ చేయండి.
చేయండి, అట్లీస్ట్ ఈ స్వింగ్ లో బ్రేక్ అవ్వనివ్వండి. అండ్ 23,220 కానీ 23,200 లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా ఒక 300 పాయింట్స్ మీకు ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే -300 పాయింట్స్ ఇక్కడ ఎందుకు రాస్తున్నానంటే మార్కెట్లో ఇక్కడ స్ట్రేట్ అవే మార్కెట్ ఇక్కడ అప్ సైడ్ వెళ్ళిన మొమెంటం ఉంది, ఈ మొమెంటం డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, ఎప్పుడు ఇక్కడ 23,200 కిందికి వస్తే అప్పుడు మనకి 23,000 లెవెల్ వరకు వచ్చే పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలా టైం మార్కెట్ స్పెండ్ చేసింది హోల్డ్ చేయడానికి, హోల్డ్ చేయకుండా మార్కెట్ ప్రైస్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి సో ఇక్కడ మార్కెట్ అనేది కొంచెం ప్యానిక్ అనేది క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అదే మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళాలనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తే ఇక్కడ మార్కెట్లో రిజెక్షన్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక రిజెక్షన్ పాయింట్ ఉంది. అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళిన తర్వాత మీరు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి, ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తేనే. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయలేకపోతుంది, రిజెక్షన్ షో చేస్తుంది. 3 డేస్ నుంచి కూడా మార్కెట్ ఈ లెవెల్ని హోల్డ్ చేస్తలేదు కాబట్టి అట్లీస్ట్ కొద్దిగా వెయిట్ చేసి ఈ లెవెల్స్ పైకి వచ్చిన తర్వాతనే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి 2 సైడ్స్ మనం ప్లాన్ చేసి పెట్టండి. మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, 23,400 పైన సస్టైన్ అవుతాయి. అండ్ ఇక్కడ 23,300 కింద మార్కెట్ ఉండి ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి, పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఈ మధ్యలో ఉంటే ఎటువంటి ట్రేడ్ ప్లాన్ చేయకండి. ఈ మధ్యలో ప్రైస్ ఉందనుకోండి, ఓన్లీ ఆప్షన్ సెల్లర్కి ప్రాఫిటబుల్, ఆప్షన్ బయర్కి ప్రాఫిటబుల్ ఉండదు. మార్కెట్ ఈ మధ్యలో రేంజ్లోనే తిరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను చూసినట్టయితే అప్పర్ సైడ్ డౌన్ సైడ్లో ఒక రేంజ్ క్రియేట్ చేసింది మార్కెట్ కాబట్టి మధ్యలో ఉంటే ఆప్షన్ బయర్కి అయితే లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైన ఈ లెవెల్స్ కిందనే మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి నిఫ్టీ 50లో రేపటి ఎక్స్పైరీకి. ఓకేనా, అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మార్నింగ్ అవర్స్లో మంచి మూమెంటం వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఫేస్ చేసింది. అరౌండ్ 50,200 లెవెల్ దగ్గర డబుల్ టాప్ కనిపిస్తుంది మీకు. సో యాజ్ ఆఫ్ నో, సో ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో. అండ్ ఇక్కడ కూడా మీకు క్లియర్లీ నోటీస్ చేస్తే 49,600 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్లో 50,200 లెవెల్ అనే మధ్యలో రేంజ్ క్రియేట్ చేసి పెట్టింది. సో ఇది రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో ఇది సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ ఈ లో బ్రేక్ అయితే డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్లో 50,200 బ్రేక్ అయితే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఈ మధ్యలో ఉంటే అవాయిడ్ చేసేసేయండి. ఈ మధ్యలో ప్రైస్ కనుక ఉండే ఓన్లీ ఆప్షన్ సెల్లరు స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ వేయండి. అదర్వైజ్ ఆప్షన్ బయర్కి అయితే ఈ మధ్యలో ట్రేడ్ చేయకండి. ఈ అట్లీస్ట్ అప్పర్ సైడ్లో రేంజ్ బ్రేక్అవుట్ అవ్వాలి, లేకుంటే బ్రేక్ డౌన్ అవ్వనివ్వండి. అప్పర్ సైడ్లో బ్రేక్అవుట్ అవుతే ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ ఇది బ్రేక్ డౌన్ అయితే మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది, సో ఫెయిల్ అయింది. సో ఈ లెవెల్ పైన ఉంటే స్ట్రాంగ్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, స్ట్రాంగ్లీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే హయ్యర్ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అట్లీస్ట్ మనం 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం, 1 అవర్ కన్నా 4 అవర్స్కి కూడా వెళ్దాం. సో దట్ 4 అవర్స్కి వెళ్దాం, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి 4 అవర్స్, ఒక్కొక్క క్యాండిల్ మనకి 4 అవర్స్. సో 4 అవర్స్ అంటే మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 డేస్ మార్కెట్ ఇక్కడ టైం స్పెండ్ చేసి ఒక బేస్ క్రియేట్ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ జోన్. సో ఇక్కడ నుంచి మార్కెట్లో రేంజ్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, రేంజ్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైతే రేంజ్ క్రియేట్ చేసిందో అది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో రేంజ్ ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్కి బెనిఫిట్ ఇచ్చింది. మార్కెట్ ట్రెండింగ్ అవ్వాలంటే అట్లీస్ట్ ఈ రేంజ్ అనేది అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ రేంజ్ బ్రేక్అవుట్ కావాలి. అంటే అప్ సైడ్లో రేంజ్ బ్రేక్అవుట్ అయితే 50,200 పైకి వెళ్తే మార్కెట్ 50,669 అండ్ 51,000 లెవెల్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి మార్కెట్ 49,500 కిందికి వస్తే మార్కెట్ అట్లీస్ట్ 49,000 లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ బ్రేక్ డౌన్ అయితే 500 పాయింట్స్ డౌన్ సైడ్లో మనం టార్గెట్ అచీవ్ చేయవచ్చు. అండ్ అప్పర్ సైడ్లో అట్లీస్ట్ ఇక్కడ కూడా ఒక 500 పాయింట్స్ మార్కెట్లో అప్ సైడ్లో టార్గెట్ ఉంది. సో ఈ మధ్యలో ప్రైస్ ఉంది, ఈ మధ్యలో ఉంటే వదిలేసేయండి. ఆప్షన్ బయింగ్లో ఇక్కడ మనకి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. మీరు ట్రేడ్ క్యాప్చర్ చేయడానికి ఓన్లీ స్కాల్పర్స్ కానీ లేకుంటే ఇంకా చిన్న టైం ఫ్రేమ్లో ఒకవేళ మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీ ఉంటే అక్కడ మీరు పాయింట్స్ అచీవ్ చేయగలుగుతారు. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఈ రేంజ్లో స్టక్ అయి ఉంది కాబట్టి అడ్వైజబుల్ మీరు మీ అనాలిసిస్ కూడా చేయండి. సో నా సజెషన్ ఏంటంటే ఈ మధ్యలో ఉంటే
కొద్దిగా అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ మార్కెట్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే మంచి ట్రేడ్ అనేది దొరికే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఈ రేంజ్లో స్టక్ అయి ఉంది. ఈవెన్ మీరు డైలీ టైం ఫ్రేమ్ పెట్టి చూసినా సరే డైలీ టైం ఫ్రేమ్లో అన్ని రివర్సల్ క్యాండిల్సే కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 3 days నుంచి కూడా మార్కెట్ అనేది రివర్సల్ క్యాండిల్సే ఫామ్ చేస్తుంది. ఇక 3 days కూడా డోజీ క్యాండిల్స్ అండ్ ఇవాళ కూడా ఒక టాప్ క్రియేట్ చేసింది, డబుల్ టాప్. రేపు సింపుల్గా ఈ 3 days ఒక లో బ్రేక్ అయితే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ 2 days ఒక హై బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ కేసు. బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో ఫిన్ నిఫ్టీ కూడా అలాగే ఉంది, సేమ్ కేసు. ఈ 2 చార్ట్స్ కూడా సేమ్ ఉన్నాయి. సో 2 కూడా సేమ్ అప్లికేబుల్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే రేంజ్ క్రియేట్ అయిందో రేంజ్ అప్పర్ సైడ్లో బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రేంజ్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి డౌన్ సైడ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీకి. అండ్ నిఫ్టీ వచ్చేసి ఈ లెవెల్స్లో హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ నిఫ్టీలో 23,300 అండ్ 23,200 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. దీని కింద ప్రైస్ ఉండకూడదు. ఒకవేళ దీని కిందకి ప్రైస్ వచ్చింది అనుకోండి దీంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్పర్ సైడ్లో 23,400 లెవెల్ మార్కెట్ 3 days కూడా ఇక్కడ ట్రై చేసి ఫెయిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ 23,500 వైపు ఫిన్ నిఫ్టీ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇది వెరీ క్లియర్ అండి. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. అండ్ ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే సో నిఫ్టీ 23,300 లెవెల్ దగ్గర 62,000 ఉంది, మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ 23,400 లెవెల్ దగ్గర 1,30,000 ఉంది, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ 23,500 లెవెల్ దగ్గర 87,000, 23,600 లెవెల్ దగ్గర 64,000, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. డౌన్ సైడ్లో 23,200 సపోర్ట్ లెవెల్ అండ్ 23,100 అండ్ 23,000 లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా చూపిస్తాను. సో ఇక్కడ మన బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకునే ముందు డేట్ చేంజ్ చేద్దాం. 19 June ఇవాళనే ఎక్స్పైరీ అయింది కాబట్టి. సో ఇక్కడ మనం చూసినట్టయితే 49,900 అండ్ 50,000 లెవెల్ దగ్గర చూడండి 48,900 కనిపిస్తుంది ఇక్కడ రెసిస్టెన్స్. అండ్ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వస్తే 50,500 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ ఇంకా 49,500 సపోర్ట్ లెవెల్, 17,000 అండ్ ఇంకా కిందికి వస్తే 49,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ డేటా అయితే ఈక్వల్ కనిపిస్తుంది 50,000 లెవెల్ దగ్గర. అండ్ మార్నింగ్ కూడా నేను నోటీస్ చేశాను 50,000 లెవెల్ దగ్గర కాల్ రేటింగ్ అండ్ పుట్ రేటింగ్ ఈక్వల్గా ఉండే ఆల్మోస్ట్. అందుకోసం మార్కెట్ ఈ లెవెల్లో సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది 50,000 లెవెల్ పైన ఆర్ అట్లీస్ట్ 50,200 పైన మార్కెట్ సస్టెండ్ అవుతే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ అనేది 49,500 బిలో ఉంటే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్ ఈ మధ్యలోనే రేంజ్ క్రియేట్ చేసింది 49,500 టు 49,500 ఆర్ 600 టు 50,200 మధ్యలోనే మార్కెట్ అనేది ప్లే అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓకేనా. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ చూస్తే డౌ జోన్స్ ఫ్యూచర్స్ పాజిటివ్ షో చేస్తుంది, S&P 500 స్లైట్లీ పాజిటివ్, నాస్డాక్ పాజిటివ్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్లో నెగిటివ్ కనిపిస్తుంది. నికీ 258 పాయింట్స్ నెగిటివ్లో ఉంది, హ్యాంగ్సెంగ్ నెగిటివ్ ఉంది. సో ఏషియన్ మార్కెట్స్లో నెగిటివ్ కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ అండ్ యూఎస్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నో. బట్ ఇక్కడ మనకి యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చేది ఉంది. సో ఒక మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ వచ్చిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను. అండ్ మార్కెట్ బిహేవియర్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.